ఫ్రాంజ్ కాఫ్కా పేరు వినగానే చాలామంది ఓహ్! చాలా క్లిష్టమైన రచనలు అని అనుకుంటారు. కానీ ఆయన కథలు మనందరి జీవితాలకి అద్దం పడతాయి. చిన్న విషయాల్లోనూ, పెద్ద ప్రాబ్లమ్స్‌లోనూ మనం పడే సందిగ్ధ పరిస్థితుల్ని కాఫ్కా చాలా ఈజీగా ఆలోచింపజేస్తాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా కాఫ్కా ఫిలాసఫీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాఫ్కా ఫిలాసఫీకి నాంది జీవితంలోని అసంబద్ధత అంటే అబ్సర్డిటీ. ఫ్రాంజ్ కాఫ్కా రైటింగ్స్ మన జీవితంలోని అబ్సర్డిటీని అందంగా వ్యక్తీకరిస్తాయి. ఆయన ఒక సాధారణ మనిషి యొక్క సామాన్య జీవితం ఎంత సంక్లిష్టంగా ఉంటుందనేది బాగా అర్థం చేసుకున్నారు. ఎగ్జాంపుల్ 'మెటామార్ఫసిస్'. ఈ నవలలో గ్రెగర్ సామ్సా అనే వ్యక్తి ఒకరోజు ఉదయాన్నే లేవగానే అతనికి తాను ఒక పెద్ద కీటకంగా మారిపోయినట్లు అనిపిస్తుంది. ఇక్కడ కాఫ్కా చెప్పేదేంటంటే మన జీవితాల్లో మార్పులు ఖచ్చితంగా వస్తాయి. అవి ఎలా ఉంటాయనేది మాత్రం మనం ఎప్పుడూ ముందే తెలుసుకోలేం. కుటుంబ సభ్యులు, సమాజం కూడా ఈ మార్పులను అంగీకరించలేని సమయంలో మనం ఏకాంతంలోకి జారిపోతాం. న్యాయం, అన్యాయం. కాఫ్కా మనిషి న్యాయ వ్యవస్థ పట్ల ప్రశ్నలడుగుతాడు. చాలా సార్లు మనం ఎందుకో తెలియకుండానే శిక్షలకు గురవుతుంటాం. మనం ఎటువంటి తప్పు చేశామో తెలియకుండానే శిక్ష అనుభవిస్తాం. ఎగ్జాంపుల్ 'ది ట్రయల్'. ఈ కథలో జోసెఫ్ కే అనే వ్యక్తి తన బర్త్‌డే రోజున హౌస్ అరెస్ట్ చేయబడ్డాడు. ఎందుకు అరెస్ట్ చేశారో, ఆయన చేసిన తప్పేమిటో ఆయనకెవరు ఎప్పుడు చెప్పరు. ఇక్కడ కాఫ్కా మన జీవితంలోని మీనింగ్‌లెస్ రూల్సు, లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా పనిచేస్తాయో చెప్పేందుకు ప్రయత్నించాడు. మనం చాలా సార్లు అవగాహన లేకుండా సమాజం విధించిన నియమాలకు బలవుతుంటాం. విజయం కోసం మనం చేసే పోరాటం. ద స్ట్రగుల్ టు అచీవ్ అవర్ గోల్స్. మనం విజయాల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా మీనింగ్‌లెస్‌గా ఉంటాయి. కానీ ఈ ప్రయత్నాలన్నీ మన జీవితం యొక్క అర్థాన్ని గుర్తించేందుకు ఉపయోగపడొచ్చు. ఎగ్జాంపుల్ 'ది క్యాజిల్'. ఈ నావెల్‌లో కే అనే వ్యక్తి ఒక గ్రామానికి వచ్చి అక్కడ ఉన్న ఒక కోటలో పనిచేయాలని ట్రై చేస్తుంటాడు. కానీ ఆ కోట ఏంటి? ఎవరక్కడ పనిచేస్తారు? లోపల ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. ఆ వ్యక్తి ప్రయత్నాలు ఎందుకు ఫెయిల్ అవుతుంటాయో కూడా ఆయనకు అర్థం కావు. ఇది మన జీవితంలో మనం సాధించదలుచుకున్న లక్ష్యాలకు సంబంధించిన కథ. మన ప్రయత్నాలు ఎంత కఠినమైనవైనా సరే చాలాసార్లు మిగిలేది ఫెయిల్యూరే. అయినా ఈ పోరాటం చేయడంలోనే జీవితం యొక్క నిజమైన అర్థం దాగి ఉంది. కాఫ్కా ఫిలాసఫీని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? ప్రతికూలతలను అంగీకరించాలి. అంటే ప్రాబ్లమ్స్‌ని యాక్సెప్ట్ చేయాలి. మనం ఎల్లప్పుడూ సమస్యల నుండి తప్పించుకోలేం. వాటిని యాక్సెప్ట్ చేయడం ద్వారా మనం మంచి మార్గాలను కనుగొనవచ్చు. అన్‌సర్టెనిటీని యాక్సెప్ట్ చేయాలి. మనం ఎదుర్కొనే అనేక ప్రశ్నలకు సమాధానాలు ఉండకపోవచ్చు. కానీ వాటితో బతకడమే అసలైన కళ. ప్రయత్నం కొనసాగించాలి. సాధించలేనిది అనిపించినా సరే ప్రయత్నం చేయడంలోనే మన జీవిత ధ్యేయం దాగి ఉంది. కాఫ్కా రైటింగ్స్ చదవడం అనేది ఒక యాత్ర లాంటిది. అది మనల్ని ఏదో ఒక సరైన గమ్యానికి తీసుకెళ్తుందనే కాకుండా యాత్రలో నేర్చుకున్న అనుభవాలే ప్రధానమైనవని మనకు చెప్పగలుగుతుంది. మొదట కాఫ్కా రచనలు అర్థం కాకపోవచ్చు. కానీ వాటి వెనుక ఉన్న సందేశాన్ని అర్థం చేసుకుంటే జీవితానికి కొత్త డైమెన్షన్ దొరుకుతుంది.